సరే, అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దైవ గ్రంథంలో మోషే గురించి మనందరికీ తెలుసు కదా? తెలుసా అందరికీ? ఎంతమంది తెలుసు? రైట్. ఏం తెలుసు? ఎవరు మోషే? ఎవరు? ఇశ్రాయేలీయుల్ని నడిపించాడు. ఎక్కడికి నడిపించాడు? సరే, సో మోషే ముందు మనం చూస్తే మొత్తము సిబ్లింగ్స్ ఎంతమంది? 2 ప్లస్ ఆయన, మొత్తం 3 కదా. అహరోను, మిరియాము, మోషే. సో ఇక్కడ మనకి మిరియాము గురించి తెలుసు కదా. మోషే పుట్టినప్పుడు ఏం చేశారు? ఎందుకు జమ్ముపెట్టలో పెట్టేసేసి నైలు నదిలో వదిలేశారు? రాజు నుంచి ఆజ్ఞ ఉంది కదా. సో పుట్టగానే చంపేసేయాలి, కానీ వాళ్ళు దాచిపెట్టారు. బట్ ఎట్ ది ఎండ్ వదలక తప్పలేదు. చిన్న బాబు, పసిబాబు, ముద్దుగున్నాడు, క్యూట్గా ఉన్నాడు, అందంగా ఉన్నాడు కదా. అలాంటి బాబుని తీసుకెళ్ళి నదిలో పడేయాలంటే ఎంత కష్టమో. సో అలా ఆ తల్లికి ఒక మంచి ఆలోచన వచ్చింది. సరే, పడేయమన్నారు, తీసుకెళ్ళి నీళ్ళల్లో అలా వదిలేయడం వల్ల కాదులే, కానీ ఒక జమ్ము పెట్టి తయారు చేసి చక్కగా అందులో మంచి బట్టలేసి చక్కగా స్నానం చేయించి పౌడర్ రాసి ఇంకా క్యూట్గా చేసుకొని, ఆ తల్లి హృదయం ఎలా ఉండుంటుందండి అప్పుడు కదా. ఎంత దుఃఖం ఉంటుందో, ఎంత ఏడ్పు ఉంటుందో, ఎంత బాధ ఉంటుందో. సో బట్ ఎంత బాధలో, ఎంత కష్టంలో, ఎంత కన్నీటిలో దెర్ ఈజ్ హోప్. ఆమెకు ఒక చిన్న హోప్ ఉంది. ఆ హోప్ వల్ల ఆమె ఏం చేసింది? ఆ జమ్ము పెట్టెని తయారు చేసుకొని అందులో పెట్టి వదిలేసింది. సరే, తల్లికి హోప్ ఉండడం ఒకటి, ఇక్కడ మిరియాముకు కూడా ఏముంది? హోప్ ఉంది కదా. మిరియాముకు కూడా హోప్ ఉండి, మిరియాం ఏం చేసిందంటే, తల్లి వెళ్ళిపోయినా కానీ ఆ పొదల చాటున నిలబడి అక్కడ కూర్చొని ఏం చేస్తా ఉంది? వానికి ఏమి సంభవించునో, అమ్మో నా తమ్ముడు ఏమైపోతాడో, నా తమ్ముడికి ఏమైపోతారో చెప్పే ఉండుంటారు కదా. అందరు పిల్లల్ని పారేయడం తెలిసి ఉండుండొచ్చు. సో నా తమ్ముడు ఏమైపోతాడు అని అలా కూర్చొని చూస్తూ ఉంది. అంటే ఇక్కడ అక్క తమ్ముళ్ళ రిలేషన్షిప్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. అక్క తమ్ముళ్ళ రిలేషన్షిప్ ఈ దినాలలో నాకు ఇంతకుముందు ఒక ఫోటో వచ్చింది. అన్నా చెల్లెళ్ళు కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ప్రార్థన టైం అయిన తర్వాత అన్నా చెల్లెళ్ళు కూర్చొని అక్కడ కబుర్లు చెప్పుకుంటున్నారు, అది తప్పు. కానీ అన్నా చెల్లెళ్ళు కూర్చొని కబుర్లు చెప్పుకోవడం, వాళ్ళు నాకు ఫోటో పంపించిన వాళ్ళు ఎందుకు పంపించారు? ప్రార్థన జరుగుతుంది, వాళ్ళు చూడండి ప్రార్థనకు రాలేదు అని. కానీ నాకు ఆ ఫోటో చూడగానే నాకేమనిపించింది అంటే క్యూట్గా అనిపించింది. ఓకే, చక్కగా అన్నా తమ్ముళ్ళ ఆ బంధం, అన్నా చెల్లెళ్ళ బంధం కదా. అన్నా తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు, బిడ్డలు, వారి యొక్క రిలేషన్షిప్ అనేది చాలా బ్యూటిఫుల్ రిలేషన్షిప్. వాళ్ళు ఎంత విసిగించినా, వాళ్ళు ఎంత కొట్టినా, వాళ్ళు ఎంత ట్రబుల్ చేసినా కానీ అది ఎవరి రిలేషన్షిప్? ఇప్పుడు నీకు ఫ్రెండ్ కావాలనుకో, నీకు ఇష్టమైన వారిని నువ్వు ఫ్రెండ్ చేసుకోవచ్చు కదా. నీకు ఎవరి ఇష్టమైతే వాళ్ళు ఫ్రెండ్ చేసుకోవచ్చు. వాళ్ళు ఇష్టం కాకపోతే ఆ ఫ్రెండ్షిప్లోంచి బయటకు వచ్చేసేయచ్చు, ఇంకొకరిని ఫ్రెండ్ చేసుకోవచ్చు. కానీ నీకు ఇష్టము లేకుండా ఉందనుకో, వీడొద్దు నాకు అన్నగా అన్నావనుకో, అది అవుతుందా? ఇంకొక అన్నని తీసుకురావడానికి వీలవుతుందా? ఇంకొక తమ్ముడిని తీసుకురావడానికి వీలవుతుందా? ఇంకొక మమ్మీని తీసుకురావడానికి వీలవుతుందా? ఇంకొక డాడీని తీసుకురావడానికి వీలవుతుందా? ఎక్కడ ఏది వీలవదు. ఎందుకు వీలవదు? అది ఎవరిచ్చిన బంధం? దేవుడిచ్చిన బంధం కదా. ఆ దేవుడిచ్చిన బంధము అది చాలా విలువైన బంధం. వాళ్ళనే నీకు అమ్మగా నాన్నగా ఎందుకు ఇచ్చారు? వాడినే అన్నగా నీకు ఎందుకు ఇచ్చారు? ఆమెనే అక్కగా నీకు ఎందుకు ఇచ్చారు?
వాడినే నీకు తమ్ముడిగా, ఆమెనే నీకు చెల్లిగా ఎందుకు ఇచ్చారు? ఆమెనే నీకు ఆంటీగా ఎందుకు ఇచ్చారు? ఆయన్నే నీకు హస్బెండ్గా ఎందుకు ఇచ్చారు? సో ఇవన్నీ ఏంటి అంటే అవి దేవుని చిత్తానుసారమైనవి. దెర్ ఇస్ నో మిస్టేక్ ఇన్ దాట్. కానీ చాలామంది ఆ బంధం యొక్క విలువను అర్థం చేసుకోలేకపోతున్నారు. వాళ్ళని ప్రేమించలేకపోతారు. వాళ్ళ వలన విసుగు నొందుతారు, చిరాకు వస్తుంది. అలాంటివి రావచ్చా? అది దేవుని యొక్క మనస్సు కలిగిన వారికి, యేసయ్యను ప్రేమించిన వారికి వాళ్ళ సిబ్లింగ్స్ మీద చిరాకు రావచ్చా? వాళ్ళ పేరెంట్స్ మీద చిరాకు రావచ్చా? వాళ్ళంటే అయిష్టత ఉండొచ్చా? ఉండకూడదు. కాబట్టి దేవునిని ప్రేమించిన వారికి దేవుడు ఇచ్చిన ప్రతి రిలేషన్షిప్కి మనం ఏం చేస్తాము? విలువనిస్తాము. కాబట్టి మీలో ఎవరైనా మీ పేరెంట్స్ని హేట్ చేస్తుంటే, ఎవరైనా మీ సిబ్లింగ్స్ని హేట్ చేస్తూ ఉన్నట్లయితే, ఎవరైనా మీ ఫ్యామిలీలో మెంబర్స్ మిమ్మల్ని ట్రబుల్ చేస్తూ ఉన్నప్పుడు, వారి విషయము మీరు బాధపడుతూ ఉన్నట్లయితే, వారి విషయము చింతిస్తూ ఉన్నట్లయితే అది చాలా తప్పు. అలా ఎప్పుడు ఉండకూడదు. కొన్నిసార్లు మూర్ఖులు ఉంటారు, కొన్నిసార్లు మొరటివారు ఉంటారు, కొన్నిసార్లు చెడ్డవారు ఉంటారు. ఇప్పుడు వింటూ ఉన్నాం స్టోరీస్. ఓన్ ఫాదరే డాటర్స్ విషయంలో డర్టీగా ఉండే ఫాదర్స్ ఉన్నారనుకోండి, బట్ స్టిల్ వాళ్ళు వికెడ్ పీపులే. అలానే పాపానికి లేకపోతే తప్పుకి అవకాశం ఇమ్మని కాదు, కానీ యూ హ్యావ్ టు రన్ అవే లైక్ జోసెఫ్. యోసేపు ఎలాగా ఆ పాపము నుండి దూరంగా పారిపోయాడో అలా పారిపోవాలి. అదే ఇంట్లో ఉండి పారిపోవాలి, అదే వ్యక్తులతో ఉండి పారిపోవాలి. అక్కడే ఉంటున్నావు కానీ ఆ వ్యక్తికి, ఆ ఇంటి నుండి దూరంగా పారిపోవు, కానీ ఆ వ్యక్తికి నువ్వేం చేయాలి? దూరంగా పారిపోవాలి. కొంతమంది ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉంటారో, కొంతమంది వారి విషయాలు పంచుకుంటున్నప్పుడు వారికి ఎలాంటి సలహా ఇవ్వాలో కూడా మాకు అర్థం కాదు. ఎందుకు అంటే వాళ్ళు అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వాళ్ళు ఇరుక్కుపోయి ఉంటారు. ఇల్లు వదిలేసి వెళ్ళిపోమందమా? అరే, సొంత తండ్రి, సొంత తల్లి, సొంత బాబాయ్, సొంత పెదనాన్న, సొంత మామయ్య, సొంత వాళ్ళు ఎలాగా? అలాంటి సిచ్యువేషన్లో దేవుణ్ణి ఆశ్రయించండి. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేవుని వైపు చూడండి. దేవుడు మీకు అక్కడ ఏం చేస్తారు? విడుదలను అనుగ్రహిస్తారు. వారి మనస్సులను మారుస్తారు, వారి బుద్ధులను మారుస్తారు, వారి స్వభావములను తీసివేసి దేవుని స్వభావాన్ని వారికి అనుగ్రహిస్తారు. మీరు నలిగిపోవక్కర్లేదు, మీరు లొంగిపోవక్కర్లేదు, మీరు లోబడిపోవలసిన అవసరత ఏమక్కర్లేదు. కానీ మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. నీ శరీరాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకో, నీ తలంపులను నువ్వు జాగ్రత్తగా కాపాడుకో, నీ ఉద్దేశాలను నువ్వు జాగ్రత్తగా కాపాడుకో, నీ పరిస్థితులను నువ్వు జాగ్రత్తగా కాపాడుకో. ఇక్కడ దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తారు. రాజు దగ్గర శాసనం ఉంది, రాజు ఆజ్ఞ పసిపిల్లలందరినీ చంపేయాలి అని. కానీ మోషే తల్లి అయిన యాకెబెదుకు దేవుడిచ్చిన ఆలోచన తన బిడ్డను చంపేసిందా? చంపలేదు కదా. అలానే దేవుని యొక్క ఆలోచన నిన్ను చంపదండి. దేవుని యొక్క ఆలోచన నిన్ను పాపంలోనికి వెళ్ళనివ్వదు. దేవుని యొక్క జ్ఞానము నిన్ను పాపములో నుండి బయటకు లాగుతుంది. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తే, దేవుని దగ్గర జ్ఞానాన్ని అడుక్కున్నట్లయితే, ఆ జ్ఞానము నువ్వు పాపములో పడిపోకుండా నిన్ను జాగ్రత్తగా మట్టిలో మాణిక్యములాగా, పేడ పురుగులు ఉంటాయి, ఆరిద్ర పురుగులు ఉంటాయి, కొన్ని పురుగులు ఉంటాయి, మట్టిలో నుంచి వస్తాయి,
పేడలో నుంచి వస్తాయి, పెంటలో నుంచి వస్తాయి, కానీ వాటికి ఏమాత్రము అవి అంటకుండా ఉంటాయి. అలానే ఈ పాపపు లోకములో, ఈ పాపపు ప్రపంచములో, ఈ భయంకరమైనటువంటి పరిస్థితులలో పాపము అంటకుండా నిన్ను నీవు జాగ్రత్తగా కాపాడుకోవాలి అనే తృష్ణ నీకున్నట్లయితే నీ శరీరము, నీ యొక్క కళ్ళు, నీ తలంపులు, నీ అవయవాలు, నీ యొక్క పరిస్థితులు, నీ పడక, నీ దుప్పటి, నీ ఫోను ఏమేమి ఉన్నాయో అవి కూడా పవిత్రంగా ఉంటాయి. నీ ఫోన్ పవిత్రంగా ఉందా? నీ ఫోన్ పవిత్రంగా ఉందా? నేను ఒక్కొక్కసారి జనరల్గా బైబిల్ మీద నేను ఫోన్ పెట్టను, ఏది పెట్టను, ఒక్క కళ్ళద్దాలు మాత్రమే పెడతా. ఎందుకంటే ఈ కళ్ళు అవి నా కళ్ళే కదా, అవి చదవాలి. ఎప్పుడన్నా మొబైల్ పెడితే ఏమవ్వదులే నా మొబైల్ పెడితే అనుకుంటా. ఎందుకంటే ఆ మొబైల్ కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధముగా ఉండాలి. నీ మొబైల్ పరిశుద్ధంగా ఉందా? నీ కళ్ళు పరిశుద్ధంగా ఉన్నాయా? నీ చేతులు పరిశుద్ధంగా ఉన్నాయా? నీ పాదాలు పరిశుద్ధంగా ఉన్నాయా? నీ పెదవులు పరిశుద్ధంగా ఉన్నాయా? పరిశుద్ధమైన శరీరము కలిగిన వారుగా మనం ఉండాలి. పరిశుద్ధమైన హృదయము కలిగిన వారుగా ఉండాలి. శుద్ధ హృదయము కలిగి ఉండండి. పాపమునకు దూరంగా పారిపోవడం నేర్చుకోనండి. అపవిత్రకు దూరంగా పారిపోవడం నేర్చుకోనండి. అంతేగాని పాపానికి దగ్గరైపోతూ ఉన్నారు, లోకానికి దగ్గరైపోతూ ఉన్నారు, అపవిత్రకు దగ్గరైపోతూ ఉన్నారు. యోసేపు ఎలాగా పాపమునకు దూరంగా పారిపోయాడు, అదే ఇంట్లో ఉన్నాడు. ఆ యోసేపు గురించి ఉంటది, దినము అని ఉంటది. ఏమని ఉంటది? ప్రతి దినము శోధనే, ప్రతి దినము శోధిస్తూనే ఉంది అమ్మాయి. భార్య, ఒకరికి భార్య పెద్దది, చిన్న పిల్లోడు, ఇక దిక్కు లేదు యోసేపుకి. కానీ అక్కడే ఉండాలి. ఆ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతే ఇంకా వాడికి దిక్కుండదు. అలాంటి టైంలో కూడా యోసేపు పాపం చేశాడా? పాపం చేశాడా? చేయలేదండి. మట్టిలో మాణిక్యాలు కాదా కదా? అలానే ఈ లోకంలో ఉన్న అపవిత్రమైన ఈ భూలోకములో పవిత్రంగా బ్రతకగలిగిన ఆ శక్తి ప్రభు దగ్గర మనము సంపాదించుకోవాలి. యవన బిడ్డలు జాగ్రత్త, తండ్రులు జాగ్రత్త, తల్లులు జాగ్రత్త. మిమ్మల్ని మీరు పాడు చేసుకోవద్దు, మీ బ్రతుకులను పాడు చేసుకోవద్దు, మీ శరీరాలను పాడు చేసుకోవద్దు, మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకోవద్దు. ఒకవేళ అపవిత్రపరచబడినట్లయితే ప్రభు పాదాలు పట్టుకొని హార్ట్ఫుల్గా, నానా ఐఎమ్ సారీ, నేను చెడిపోయా, నేను పాడైపోయా, నేను అపవిత్రపరచబడ్డా, ప్లీజ్ ఫర్గివ్ మీ, క్షమించయ్యా, ఇంకెప్పుడు అలా బ్రతకనయ్యా, ఇంకెప్పుడు నిన్ను దుఃఖపెట్టనయ్యా, ఇంకెప్పుడు నీకు వ్యతిరేకంగా నేను అడుగులు వేయనయ్యా అని నువ్వు ప్రార్థన చేసుకున్నట్లయితే ప్రభు నీకు కృప చూపిస్తారు, ప్రభు నీకు సహాయం చేస్తారు. కాబట్టి ఇక్కడ మోషే గురించి మనం చూస్తూ ఉన్నాము. మోషే ఆ రిలేషన్షిప్, ఆ తల్లిదండ్రులతో తన రిలేషన్షిప్, తన అక్కతో తన రిలేషన్షిప్, అక్కకి తన యొక్క తమ్ముడి మీద ఉన్న ప్రేమ, ఆ అక్కకి ఆ టైంలో దేవుడిచ్చిన, తల్లికిచ్చి దేవుడిచ్చిన జ్ఞానం, ఇక్కడ తన కుమార్తె అయిన యాకోబు కుమార్తె అయిన మిరియాముకు దేవుడిచ్చిన జ్ఞానం, మా అమ్మని తీసుకొస్తాను
దాదిగా అంటే ఊరుకుంటారా? ఇది ప్లాన్డ్గా చేశారు అనుకుంటారు. కానీ ఆమె ఆ టైంలో ఎవరినన్నా, చాలా మంది ఉన్నారు కదా, బిడ్డల్ని చంపేసుకున్న తల్లులు ఉన్నారు కదా, వాళ్ళు ఇవ్వగలరు కదా, ఒక తల్లిని తీసుకొస్తాను అందుకని నా తమ్ముడే నా మదర్ని తీసుకొస్తాను అనలేదు. చూసారా ఎంత జ్ఞానం ఉందో ఈ దినాలలో. భక్తి చేసేవారికి జ్ఞానం లేదు, యవన బిడలకి జ్ఞానం లేదు, పాపములో పడకుండా జ్ఞానం లేదు, శోధనలో పడకుండా జ్ఞానము కలిగిన వారుగా ఉండలేకపోతూ ఉన్నారు. ఆ నైలు నదిలో పడవేయకుండా తల్లికి జ్ఞానాన్ని ఇచ్చారు. ఆ యొక్క ఆ ఫరో ఆ కుమార్తె చేతిలోనికి వెళ్ళడానికి ఈ బిడ్డకి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చారు. జ్ఞానమును అడగండి, దేవుడే జ్ఞానమై ఉండెను అనుంది కదా. జ్ఞానం అంటే దేవుడే కదా. దేవుడు నీ హృదయంలో ఉంటే నువ్వు అజ్ఞానంగా ఉండవు, నువ్వు అజ్ఞానంగా మాట్లాడవు, అజ్ఞానంగా డెసిషన్స్ తీసుకోవు, అజ్ఞానమైన పనులు చెయ్యవు, నష్టము జరగదు, చేతులు జారిపోవు, ఏది విరిగిపోదు, ఏది పాడైపోదు, ఏ వస్తువు నాశనం అవ్వదు, ఏది వేస్ట్ అవ్వదు, ఏది పాడైపోదు. ఎంత జ్ఞానము. మా మమ్మీ చెప్తూ ఉండేవాళ్ళు, వాళ్ళకి భోజనానికి చాలా కష్టంగా ఉండే పరిస్థితులు ఉండేవి. అలాంటి పరిస్థితుల్లో, ఈవెన్ సమృద్ధిగా ఉన్న పరిస్థితుల్లో కూడా ఆమె ఎంతమందికి వంట చేయాలో కరెక్ట్గా ఒక్క మెతుకు కూడా మిగలకుండా ఆమె వంట చేస్తే అన్నం కానీ కూర కానీ కరెక్ట్గా సరిపోతాయి. అది ఎక్కువ అవ్వదు. అబ్బా ఇంకొక ముద్ద తింటే బాగుండు, తక్కువయింది అన్నవాళ్ళు ఉండరు. ఆ రోజు వంట చేసేస్తున్నారు, ఇంట్లో ఉన్న అంతవరకే చేస్తారు కదా. కానీ ఆ రోజున ఒకవేళ ఇద్దరు చుట్టాలు ఆమె అన్నం వండేసిన తర్వాత ఒక 2 గంటలకు 3 గంటలకు ఒక 2 మనుషులు వస్తారు అనుకుంటే, ఆమెకు తెలియకుండా 2 మనుషులకు కరెక్ట్గా సరిపడా ఆమె వంట చేసేవాళ్ళట. ఒకవేళ 5గురు వస్తే 5గురికి సరిపడా బియ్యం పడే ఆమెకి. అప్పుడు ఏమైనా ఫోన్లు ఉన్నాయా? ఉత్తరాలు తీసుకొని ఉత్తరం చదువుకొని ఏమన్నా వచ్చేవాళ్ళ? వాళ్ళకి ఎప్పుడు దిగులు వస్తే, ఎప్పుడు చూడాలనిపిస్తే, ఎప్పుడు అవసరం వస్తే అట్లా వచ్చేవాళ్ళు కదా. వాళ్ళకి సరిపడా అక్కడ వంట చేసేవాళ్ళు అంట. కానీ వాళ్ళు వచ్చారన్న హడావుడిగా మళ్ళీ వంట చేసే అవసరత వచ్చేది కాదట. ఇది దేవుని జ్ఞానం కాదా? చెప్పండి, ఇది దేవుని జ్ఞానం కాదా? దేవుడు మన హృదయంలో ఉంటే దేవుడు మనల్ని నడిపించడా? దేవుడు మనకి జ్ఞానం ఇవ్వడా? దేవుడు లేనందువల్ల మనకి జ్ఞానం లేదు. చిన్నదైనా కానీ ఇక్కడ మిరియాముకి దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహించారు. అక్కడ ఆ మోషేని తను కూడా రక్షించుకోగలిగింది. అలానే మీ రిలేషన్షిప్స్ ఈ దినాలలో ఒకరికి ఒకరు పడని స్థితి, ఒకరంటే ఒకరికి గిట్టని స్థితి, ఒకరిని ఒకరు ప్రేమించుకోలేని స్థితి, కుటుంబాల మధ్యలో ఐక్యత లేని స్థితి, కలిసి పని చెయ్యలేని స్థితి, కలిసి ఒక ఇంట్లో ఉండలేని స్థితి, కలిసి మాట్లాడుకోలేని పరిస్థితులు, కలిసి జీవించలేని పరిస్థితులు, ఒకరంటే ఒకరికి గిట్టదు, ఒకరంటే ఒకరికి పడదు, ఒకరిని చూస్తే ఇంకొకరికి అసూయ, ఇంకొకరిని చూస్తే ద్వేషము, ఇంకొకరిని చూస్తే కోపము. ఇలాంటి కుటుంబ వ్యవస్థలో క్రైస్తవులు ఉంటూ ఉన్నారు. అది ఎంత విషాదకరమైనటువంటి పరిస్థితులు. క్రైస్తవుడను క్రైస్తవురాలను అని ఎలా చెప్తున్నావు? క్రైస్తవ కుటుంబంలో ఉన్నానని ఎలా చెప్తున్నావు? ఎంత స్వార్థంతో నిండిపోయినా, ఎంత ద్వేషముతో నిండిపోయినా, ఎంత అసూయతో నిండిపోయినటువంటి నీవు క్రైస్తవ బిడ్డను అని ఎలా చెప్పగలుగుతున్నారు? ఎంత విచారకరమైన క్రైస్తవ కుటుంబాలు మన కుటుంబాలు ఒకసారి ఆలోచిస్తారా? ఇక్కడ ఈ 3 బిడ్డలు బాల్యం నుంచి చూసినా కానీ ప్రేమగా ఉన్నారా, ఉండలేదా వాళ్ళు? కదా, ఎంత ప్రేమగా ఉన్నట్లుగా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి.
తల్లిదండ్రులైన వారు దైవభక్తి కలిగిన వారై ఉన్నట్లయితే తల్లిదండ్రులైనటువంటి వారు వారి బిడ్డల్ని ప్రేమతో పెంచాలి. చాలాసార్లు తల్లిదండ్రులు చాలా జ్ఞానంగా మాట్లాడతారు. ఒక అన్నకో తమ్ముడికో అక్కకో చెల్లుకో ఒకరికి సపోర్ట్ చేస్తారు, ఇంకొకరికి సపోర్ట్ చేయరు. అడ్జస్ట్ అవ్వమని ఇద్దరికీ నేర్పించాలి, ఇవ్వమని ఇద్దరికీ నేర్పించాలి, ప్రేమగా ఉండమని ఇద్దరికీ నేర్పించాలి. ఆ హెల్దీ అట్మాస్ఫియర్ని పేరెంట్స్ క్రియేట్ చేయాలి. ఫర్గివ్ చేయడం ఇద్దరికీ నేర్పించాలి, భరించడం ఇద్దరికీ నేర్పించాలి, ఓర్చుకోవడం ఇద్దరికీ నేర్పించాలి. అప్పుడు మన బిడ్డలు పెద్ద అయిన తర్వాత వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు, వాళ్ళ రిలేషన్షిప్ చాలా బాగుంటుంది. అలానే దేవుని వాక్యాన్ని ఎత్తి చూపించి, ఇప్పుడు నేను చెప్పిన ప్రతి దానికి వాక్యాన్ని ఎత్తి చూపించి వారికి ఆ వాక్యాలు కంటత నేర్పించండి. భరించడము నేర్పించేటప్పుడు భరించడం గురించి ఉన్న వాక్యాలన్నీ కంటత నేర్పించండి. క్షమించడము నేర్పించేటప్పుడు క్షమించడము నుండి ఉండే వాక్యాలన్నీ నేర్పించండి. ప్రేమించడం నేర్పిస్తున్నప్పుడు ప్రేమ గురించిన వాక్యాలు, ఒకరినొకరు ప్రేమించుకోండి అని ఉన్న వాక్యాలను వారికి కంటత చేయించండి. ఆ వాక్యాలు వారితో మాట్లాడతాయి. అలాంటి వాతావరణాన్ని తల్లిదండ్రులే అజ్ఞానంగా ఉన్నందువల్ల, తల్లిదండ్రులే దేవుని జ్ఞానం లేనందువల్ల, బిడ్డలను అలా పెంచలేనందువల్ల ఏమవుతున్నారు అంటే కుటుంబ వ్యవస్థ అది చాలా బలహీనమైపోతూ ఉంది, చాలా దిగజారిపోతూ ఉంది. ఒకరి ఎడల ఒకరు ప్రేమ లేని వారిగా అయిపోతూ ఉన్నారు, జాలి లేని వారిగా అయిపోతున్నారు, కరుణ లేని వారిగా అయిపోతున్నారు. కానీ ఈ అహరోను మిరియాము మోషేలను మనం చూసుకున్నట్లయితే దే ఆర్ సో స్ట్రాంగ్. ఒకటిగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది, వన్నెస్ గురించి ఎక్కువగా చెప్తుంది. తండ్రితో మనల్ని ఐక్యం చేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. మనందరము ఒక్కటే, వేరు కాదు. భార్యాభర్తలు అంటే రెండు సగాలుగా కనబడుతున్న ఒకటి. ఆ అండర్స్టాండింగ్ కూడా లేదు కదా. వారి రక్తాన్ని పంచుకొచ్చిన బిడ్డలు, వారి రక్త సంబంధులు, క్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరూ అరే ఒక్కటే, నీవు నేను వేరు కాదు, మనందరము ఒకటే అనే ఆలోచనలో రావడం లేదు కదా. ఇక్కడ ఈ ముగ్గురిని చూస్తే ముచ్చటగా ఒకే మాట, ఒకే బాట, ఒకే విధానంలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. అలా అని చెప్పి వారు మనలాంటి మనుషులు కాదా? కాదా? చాలా చిన్న వయసులోనే మోషే వారి నుండి దూరం అయిపోయాడు. చిన్న వయసులో మోషే వారి నుండి దూరం అయిపోయాడు. అయిపోయినా మరలా దేవుడు వారిని ఒకటి చేశారు. జూమ్లో చెప్పుకున్నాం కదా, ఆ మండుతూ ఉన్న పొదలో నుంచి దేవుడు మాట్లాడినప్పుడు ఏం జరిగింది? ఇశ్రాయేలుని విడిపించాలి వెళ్ళమని చెప్పినప్పుడు, నేను నత్తివాణ్ణి, నాకు నాలుక లేదు, నేను మాట్లాడలేను అని చెప్తే నీ నోరుగా ఎవరుంటారని చెప్పారు? దేవుడు అహరోను ఉంటాడని చెప్పారా? లేవీయుడైన నీ అన్న అహరోను లేడా? తను బాగా మాట్లాడతాడు కదా. నువ్వు మాట్లాడలేవు, నేను నిన్ను ఎన్నుకున్నాను, నువ్వు వెళ్ళు, నువ్వు మాట్లాడలేవు, నీకు మీ అన్న ఉంటాడు అంటే ఇక్కడ ఏం చేశారు? ఇద్దరికి లింక్ పెట్టారు. ఇద్దరికి ఏం చేశారు? లింక్ పెట్టారు. నీలో ఒక బలహీనత ఉంది, నువ్వు మాట్లాడలేవు,
కానీ నేను నిన్ను కోరుకున్నా, మీ అన్నను కోరుకోలా. కాబట్టి మీ అన్న నీకు నోరై ఉంటాడు. నిన్ను కోరుకొని మీ అన్నను చిన్నోడు కదా, చిన్నోడిని కోరుకొని పెద్దోడుని మాట్లాడమంటే నీకెంత కోపం వస్తుంది. ఏయ్, నేను అన్నంట, నా మాట విను, లోపల ఇద్దరు కొట్టుకోవాలి, కుమ్ముకోవాలి కదా. కానీ కుమ్ముకున్నారా? కుమ్ముకోలే. చూడండి ఇద్దరికి ఎలా లింక్ పెట్టారు అంటే, అన్నని తగ్గమన్నారు, తమ్ముడినేమో హెచ్చించారు. ఇంకొక చోట ఎక్కడో ఉంటుంది, మోషేని దేవుడిగా ఎంచుకుంటాడు. మరి ఎక్కడో అది రాసే చదివాను కానీ ఐ డి నాట్. ఎక్కడమ్మా అది? ఏ 7:1? ఎక్సోడస్ 7:1 ఉందా? చూడు. ఫరోకి ఇంకో చోట కూడా ఎక్కడో ఉంటుంది. సరే, ఎనీవే. సో కాబట్టి అట్లాగా ఎలాగా అది యాక్సెప్ట్ చేస్తుందా? నీకు యాక్సెప్ట్ చేస్తుందా? నీకన్నా చిన్నోడు గొప్పగా ఉంటే నువ్వు యాక్సెప్ట్ చేయగలుగుతావా? నీకన్నా చిన్నోడిని దేవుడు ఎక్కువగా వాడుకుంటుంటే నువ్వు యాక్సెప్ట్ చేయగలుగుతావా? చూడండి, అదే కొంచెం మార్కులు ఎక్కువ వచ్చి ఆడు చూడు ఎంత బాగా చదువుతున్నాడు, నువ్వు ఉన్నావంటే నీకు ఆడి మీద ఎంత పగ అయిపోతుందో, ఎంత కోపం అయిపోతుందో. అలాగా ఇక్కడ దేవుడు అది నేర్పిస్తూ ఉన్నాడు. ఒకరికంటే ఒకళ్ళు, అందుకనే ఇంకో వాక్యంలో నీకంటే ఒకరికంటే ఒకరిని ఘనముగా ఎంచుకో. నీకంటే నీ ఎదుటి వారిని, నీ క్రింద వారిని, నీ ప్రక్కన వారిని, నీ పైన వారిని నువ్వు ఎలా ఎంచుకో? ఘనంగా ఎంచుకో. అసలు మారు మనసు పొందిన నీకుందా? మారు మనసు పొందిన నీకు ఘనంగా ఎంచుకోవడం వచ్చా? నీకు వస్తుందా ఘనంగా ఎంచుకోవడం? ఏమా అక్క చెల్లెళ్ళు ఒకరికంటే ఒకరు ఘనంగా ఎంచుకోగలుగుతున్నారా? అన్నదమ్ములు ఒకరికంటే ఒకరు ఘనంగా ఎంచుకోగలుగుతున్నారా? నాకంటే మా అన్నే బెటర్ అండి, నాకంటే మా తమ్ముడే బెటర్ అండి, నాకంటే మా చెల్లె బెటర్ అండి, నాకంటే మా తోడుకోళ్లే బెటర్ అండి, నాకంటే మా వదినే బెటర్ అండి అని అనగలరా? అనగలరా? పైకన్నా లోపల మాత్రం కెలుగుతూ ఉంటుంది కదా. అస్సలు అవ్వదండి. దానికంటే నేను ఎక్కువ చదువుకున్నా, వీడికంటే నేను ఎక్కువ ఉన్నా, అది ఇది అసలు ఎన్ని లెక్కలు వచ్చేస్తాయో నీకు మైండ్లో. బయటికి రావేమో కానీ లోపల లెక్కలు వస్తాయి. బయటికి లెక్కలు వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, లోపల గొడిగేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇది సహజంగా మానవ స్వభావం. అయితే ఇప్పుడు నేను ఇవన్నీ మోషేకి, అహరోనికి, మిరియాముకి లేవనుకుంటున్నారా మీరు? ఉన్నాయా లేవా? ఎక్కడ ఉన్నాయి చెప్పండి? నెంబర్స్లో ఉంటుంది. ఎక్కడ చూడండి, నెంబర్స్ 12th చాప్టర్లో మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుంటే ఏం చేశారు? ఇక్కడ విరోధంగా మాట్లాడారా లేదా? చిన్నోడిని ఏదో దేవుడు పెద్ద చేసేసాడు, కానీ వీడు చూడు ఏం చేశాడో అని చెప్పి వాళ్ళు జనరల్గా మాట్లాడుకున్నారు. కానీ దేవుడైతే అక్కడ ఏమన్నాడు? దేవుడేమన్నాడు? అరే సాత్వికుడు, నమ్మకస్తుడు. మనమేమో తప్పులు ఎతుకుతాం కదా, మనమేమి ఎతుకుతాం? తప్పులు వెతుకుతాం. మరి అలా తప్పు వెతుకుతుంటే, తప్పు కనపడుతుంటే దేవుడు ఏంటండి ఆ తప్పుని పక్కన పెట్టి ఏమంటున్నాడు? నా ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడయ్యా.
నేనేం గూఢభావంతోనూ మర్మంతో మాట్లాడట్లా. ముఖాముఖిగా నా సేవకుడైన మోషేకి విరోధముగా మాట్లాడుటకు ఎలా భయపడకుండా ఉన్నారు చూడండి. సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడడానికి ఎలా భయపడకుండా ఉన్నారు. ఎలా మాట్లాడావు? వీళ్ళు నార్మల్ మనుషులే, మనలాంటి మనుషులే, మనలాంటి స్వభావం కలిగిన వారే. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఎక్కడికక్కడ ప్రూన్ చేసేస్తా ఉన్నాడు, కట్ చేసేస్తా ఉన్నాడు, తోకలు కత్తిరిస్తా ఉన్నాడు, తల ఎగరేస్తా ఉంటే కత్తిరిస్తా ఉన్నాడు. మన స్వభావాలు కనబడుతూ ఉన్నప్పుడల్లా వాటిని ఏం చేయాలి? ప్రూన్ చేసుకోవాలి, వాటిని కట్ చేయాలి. అసలు ఎందుకు భయపడలేదు అని దేవుడు వాళ్ళ తోకలు కట్ చేస్తున్నాడా లేదా? చూసారా? అలానే అలాంటి మనస్తత్వాలు ఉండకుండా ఉండవు, ఉంటాయి. కానీ ఆ మనస్తత్వాలను కూడా దేవుడు ఎలా సరిచేసుకుంటూ వస్తున్నారు చూసారా? ఇక్కడ 2 విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఒకటి ఏంటి అంటే దేవుని సేవకులకు వ్యతిరేకంగా మనము మాట్లాడకూడదు. దేవుడు మోషేలో ఉన్న సాత్వికాన్ని చూస్తున్నాడు, మోషేలో ఉన్న నమ్మకత్వాన్ని చూస్తున్నాడు. మేబీ ఇది మైన్యూట్ ఫర్ గాడ్, అది చాలా మైన్యూట్గా ఉందేమో దేవునికి. ఇట్స్ ఓకే, వదిలే, నీకు అనవసరం. ఒకవేళ ఏదైనా ఉంటే ఎవరు చూసుకుంటారు? దేవుడు చూసుకుంటాడు. నీకు నాకెందుకండి? మనకెందుకు ఆ జాబ్? దట్స్ నాట్ బిలాంగ్స్ టు అస్. దేవుడు మనకేం అసైన్ చేయలేదు. దేవుని సేవకుల్లో ఏలెత్తి నువ్వు వారి తప్పులు వేలెత్తి చూపించు అని మనకేమన్నా జాబ్ ఇచ్చారా దేవుడు? ఇస్తే నువ్వు ఆ పని చెయ్యి, నేను ఆ పని చేస్తా. మనకు ఆ జాబ్ ఏమి ఇవ్వలేదు. కాబట్టి దట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. ఆ విషయంలో మనం జోక్యం కలిగించుకోకుండా ఉంటేనే మనకు బెటర్ ఏమో. ఆ తలంపులు రాకుండా ఉంటే బెటర్ ఏమో. ఇక్కడ అహరోనికి మిరియామికి దేవుడు చెప్తూ ఉన్నాడు, భయపడండి, అలాంటి మాటలు మాట్లాడకుండా ఉండడానికి బెటరు అని చెప్తున్నారు కదా. కాబట్టి మనము అదే తీసుకుంటే మనకి బెటర్ ఏమో అని నేను అనుకుంటూ ఉన్నాను. ఇలాంటి స్వభావము కలిగిన మనుషులే కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ముగ్గురి మనస్సులను ఐక్యం చేయడానికి ఆయన వర్కౌట్ చేస్తూ ఉన్నారు. చివరికి ఆమెకి ఏమొచ్చేసింది? కుష్టి వచ్చేస్తుంది కదా. మళ్ళీ అహరోన్ దేవుణ్ణి వేడుకుంటాడు, మేము అవివేకులము. ఒప్పేసుకుంటున్నారు, అవివేకులమయ్యా. ఇక్కడ ఏమన్నా ఏం ప్రభా అట్లా మాట్లాడతావు, తప్పు చేసింది కదా, తప్పు చేశాడు కదా అంటున్నారా? అనట్లేదు, మేము అవివేకులము. ఆ పాపం మా మీద మా అమ్మ పొద్దు, మేము పాపులమే, మేము అవివేకులమే, క్షమించయ్యా. ఎంత దీనత్వమో చూసారా? పొరపాట్లు జరుగుతాయి, కానీ ఆ పొరపాట్లలో దీనత్వం ఉందా? పొరపాట్ల విషయంలో పశ్చాత్తాపం ఉందా? ప్రభు పాదాలు పట్టుకుంటున్నారా? అవివేకులము అనగలుగుతున్నారా? ఇక్కడ వీరిలో మానవ స్వభావము కనిపిస్తుంది. మానవ స్వభావంతో మాట్లాడారు, కానీ దైవ స్వరము వినగానే మానవ స్వభావము ఏమవుతుంది? అది తగ్గి పశ్చాత్తాప రూపములో మళ్ళీ దైవ స్వభావముతో ఐక్యమైపోతూ ఉన్నారు. చూసారా? అది భక్తి అంటే. కఠిన హృదయులుగా వారు లేరు. అట్లానే అహరోను చూసినట్లయితే మోషే ఇంకా రావటం లేదని ఏం చేస్తాడు? దూడం చేసేస్తాడు కదా. దూడం చేసేసి అందరూ మోషే వచ్చేటప్పటికి అంతా హంగామా కనపడతా ఉంది, ఆర్భాటం కనపడతా ఉంది. అరే, అంతా పెద్ద సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఎంత బాధ అయిపోయిందో, ఎంత కోపం వచ్చేసిందో కదా. అయినా మళ్ళీ కలిసి పనిచేశారా? పని చేయలేదా కదా. మళ్ళీ కలిసే పనిచేశారు. అలా ఎన్ని విషయాలలో మనం చూసుకుంటూ వెళ్తే వాళ్ళకి ఎన్నో సమస్యలు ఇంటర్నల్గా వస్తూ ఉన్నా జనరల్గా ఒక నాయకుడు నడిపించడం తేలికవుతుంది, కానీ ఇక్కడ ముగ్గురు కలిపి నడిపిస్తా ఉన్నారు.
ముఖ్యంగా ఇద్దరు, మోషే అహరోనులు ఇద్దరు కలిసి నడిపిస్తా ఉన్నారు. కానీ ఎక్కడా కూడా ఎలాంటి డిస్టర్బెన్స్లు వస్తూ ఉన్నా కానీ ముగ్గురు కలిసి దేవుని యొక్క సంకల్పములో ఒకరికంటే ఒకరు గనులుగా ఎంచుకోవడాన్ని బట్టి, లేదా దేవుడు గనులుగా ఎంచుకున్న వారిని అందరూ గనులుగా ఎంచుకోవడాన్ని బట్టి అక్కడ సమస్యలన్నీ ఏమైపోతున్నాయి. ఈ దినాలలో క్రైస్తవులమైనటువంటి మనము అలాంటి స్టేజ్కి రావాలండి. అలా కలిసి నడవడం మనం నేర్చుకోవాలి. కలిసి భరించడము, అందరు ఒకరినొకరు భరించుకోవడం, ఒకరినొకరు సహించుకోవడం, ఒకరిని హెచ్చరించుకోవడం, ఒకరిని ఒకరు సరిచేసుకోవడం, ఒకరిని ఒకరు గద్దించుకోవడం, ఒకరికి ఒకరు బుద్ధి చెప్పుకోవడం, అన్నీ అలాగ కలిసి అడుగులు మనము ముందుకు వేయాలి. వాళ్ళు చిన్నవాళ్ళైనా వారి మాట వినాలి, వాళ్ళు పెద్దవాళ్ళైనా వారి మాట వినాలి, వాళ్ళు నీకన్నా చాలా చిన్నవాళ్ళైనా వాళ్ళ మాట వినాలి. భక్తి కలిగిన వారు ఏది చెప్తున్నా తల వంచడము అది మనకి మేలు. ఇక్కడున్న మీకైతే నేను అంకులో చెప్తే తప్ప ఎవ్వరి మాట వినరు మీరు. అలా ఉండకూడదు, అది తప్పు. నీకన్నా భక్తి కలిగిన అన్నలో అక్కలో ఉండి నానా అది తప్పు అలా చేయొద్దు అంటే ఏం చేయాలి? అలాగే అన్న, అలాగే అక్క, వెంటనే మాట వినడము నేర్చుకోవాలి. ఒక్కొక్కసారి మీకన్నా చిన్నపిల్లలు అన్నారనుకోండి, ఏంటక్క అలా చేస్తున్నావు తప్పు కదా అన్నారనుకోండి, నువ్వెంత, నీ బ్రతికెంత, నీ వయసు ఎంత? అరే భక్తికి బ్రతుక్కి వయసుకి ఏమన్నా ఉంటుందా అండి? వయసుని బట్టి భక్తి వస్తుందా అండి? లేదు. అరే చిన్న పిల్లలు అమ్మ సినిమా చూస్తుందా అనుకో, చర్చిలో పిల్లోడు వాక్యం విని అమ్మా సండే స్కూల్లో టీచరో లేకపోతే చర్చిలో సాగరన్నో రూతక్కో వాక్యం చెప్పారనుకో, సినిమా చూడొద్దు అని అమ్మ వెళ్ళి సినిమా పెట్టుకొని చూస్తుంది అనుకో, అప్పుడు పిల్లోడు ఏమంటాడు? మా రూతక్క సినిమా చూడొద్దని చెప్పిందిగా ఎందుకు సినిమా చూస్తున్నావు అంటే, నోరు మూసుకోరా, నీ వయసు ఎంత అంటారా? అనొచ్చా? అనకూడదు. కాబట్టి తప్పు చేస్తున్నప్పుడు బిడ్డలు చెప్పినా దాన్ని మనం ఏం చేయాలి? బిలాముకి ఎవరు చెప్పారండి? గాడిద చెప్పింది. ఇక నువ్వు చివరికి బిలాములాగా మాట వినకపోతే ఆఖరికి నీ ఇంట్లో ఉన్న కుక్కలో కోళ్ళలో కూడా మాట్లాడతాయి నీతో. నీ పిల్లలు మాట్లాడుతుంటే వినే స్టేజ్కి ఎదిగిపోయావు. నువ్వు ఎదిగిపోయావా, దిగజారిపోయావా? పిల్లలు చెప్పాల్సి వస్తుందా నీకు? నీ పిల్లలు చెప్పాల్సి వస్తుందా నీకు? నీకన్నా చిన్నవారు చెప్పాల్సి వస్తుందా నీకు? ఇక అప్పటికీ మనం మాట వినలేదు అనుకోండి, ఎవరు చెప్తారు? ఇక నువ్వు పెంచుకున్నా కోళ్ళో, కుక్కలో, ఆవులో, మేకలో, పక్షులో ఇక ఏం చెప్తారో మరి నాకు తెలియదు, ఎవరు చెప్తాయో నాకు తెలియదు. అవసరమైతే నీ ఇంట్లో ఉన్న గిన్నెలు కూడా, కుక్కర్లు కూడా మాట్లాడతాయేమో. ఐ డోంట్ నో. దేవునికి అసాధ్యమైంది ఏం లేదు కదా, మాట్లాడిస్తాయేమో. అంతదాకా మనము దిగజారిపోకూడదు. ఆ బిలాముతో మాట్లాడుతూ ఉన్నాడు, గాడిద మాట్లాడుతూ ఉంది. కాబట్టి దేవుని మాటకు చోటిద్దాం, ప్రేమలకు చోటిద్దాం, కలిసి బ్రతకడానికి చోటిద్దాం, ఒకరికంటే ఒకరు గనులుగా ఎంచుకోవడం మనం నేర్చుకుందాం. అరే ఐక్యత 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 అని చెప్పుకుంటూ ఐక్యత లేని వారుగా బ్రతికేస్తే ఎట్లాగండి? ఎవరైనా ఒక సలహా ఇచ్చారనుకో, వాళ్ళ సలహా కాదు, నా సలహానే రైట్, ఇదే ఫాలో అవ్వండి. అక్కర్లే, నీకన్నా చిన్నవాళ్ళ సలహా బెటర్గా ఉంటే తీసుకోమని చెప్పగలిగే హార్ట్ ఉండాలి నీకు. ఒక్కొక్కసారి నీ హార్ట్కి తెలుస్తుంది ఇది బెటర్ ఐడియా అని తెలిసినా కానీ అలా కాదు, ఇలా చెయ్యండి, నష్టపోతామని తెలిసినా కానీ
నువ్వు తగ్గడం ఇష్టం లేక నీ ఐడియాను ముందే ఇంప్లిమెంట్ చేయమంటావు. అది ఎంత మూర్ఖత్వమో ఆలోచించండి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నేను కలిసి అడుగులు ముందుకు వేయలేని స్థితి, కలిసి జీవించలేని స్థితి, ఐక్యత లేని పరిస్థితులు. అరే, క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత కూడా ఐక్యత లేని పరిస్థితులు. ఎంత విషాదకరమైనటువంటి పరిస్థితితో తెలుసా అది. కుటుంబంలో ఐక్యత లేదు, భార్యాభర్తల మధ్యలో ఐక్యత లేదు, పిల్లలు తల్లిదండ్రుల మాట వినుటలో ఐక్యత లేదు, బిడ్డలకి ఒకరికి ఒకరు ఐక్యత లేదు, సంఘములో ఐక్యత లేదు, దేవుని సేవకులకు నీకు ఐక్యత ఉండదు, దేవుని సేవకుడికి సేవకురాలకి ఐక్యత ఉండదు, కుటుంబంలో పిల్లలకి ఐక్యత ఉండదు, నాయకులతో సేవకులకి ఐక్యత ఉండదు, నాయకులతో విశ్వాసులకి ఐక్యత ఉండదు. ఎవరికి ఎవరికి ఎక్కడ చూసినా పొంతం లేదండి. ఎవరికి వాళ్ళు నేనే గొప్ప, నేనే గొప్ప, నేనే గొప్ప, నాది 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 నాది. ఇక్కడ మోషే నాదనుకోలేదు, అహరోను నాదనుకోలేదు, మిరియాము నాదనుకోలేదు, ఎవరు నాది నాది అనుకోలేదు. వీళ్ళందరూ ఎవరు పని చేశారు? దేవుని పని చేశారు. ఎవరి రాజ్యాన్ని కట్టారు? దేవుని రాజ్యాన్ని కట్టారు. ఎవరిని విడిపించారు? దేవుని ప్రజలను విడిపించారు కదా. వాళ్ళు అందరూ కలిసి చేసింది, దేవుడు ఏ ఆజ్ఞ ఇస్తే ఆ ఆజ్ఞ ప్రకారం ముందుకు వెళ్ళిపోయారు. వారి ఆలోచనలు వచ్చినాయి, వారి తలంపులు ముందుకు వచ్చినాయి, నేనున్నాను అంటనే. కానీ ఎప్పుడైతే దేవుని స్వరమును వారు విన్నారో అప్పుడు వెంటనే వారు వారి స్థితిని తగ్గించుకోగలిగారు. దేవుని స్వరాన్ని వినగలిగిన ఒక విశ్వాసిగా నువ్వు ఉన్నావా? దేవుని స్వరము విని ఎన్ని రోజులైంది? దేవుడు నీతో మాట్లాడి ఎన్ని రోజులైంది? దేవుని స్వరము విన్నావా? దర్శనాలు ఏమైనా వచ్చినాయా? కళలు ఏమైనా వచ్చినాయా? వాక్యం ద్వారా దేవుడు నీతో ఏమైనా మాట్లాడా? నువ్వు వాక్యం చదువుతూ ఉంటే ఆయన స్వరం ఏమన్నా వినపడిందా నీకు? నేను సరి చేసుకోమని ఏమన్నా చెప్పారా? అది దేవుని స్వరముగా నువ్వు తీసుకోగలుగుతూ ఉన్నావా? ఎంతకాలమైంది దేవుని స్వరము విని? దేవుని స్వరానికి తల వంచి ఎంతకాలం అయింది? దేవుని స్వరానికి చోటిచ్చి నీ స్థితిని ప్రక్కన పెట్టిన అనుభవాలు నీలో ఏమైనా ఉంటున్నాయా? ఈ దినాలలో ఏమైనా ఉన్నాయా? ఈ రోజు ఏమైనా ఉన్నాయా? నిన్న ఏమైనా ఉన్నాయా? లాస్ట్ వీక్ ఏమైనా ఉందా? లాస్ట్ మంత్ ఏమైనా ఉన్నాయా? దేవుడు నీతో ఏమైనా మాట్లాడుతున్నాడా? నీ తలంపులతో నువ్వు నిండిపోతే, నీ ఆలోచనలతో నువ్వు నిండిపోతే, నీ ఉద్దేశాలతో నువ్వు నిండిపోతే, నీ ఇచ్చలతో నువ్వు నిండిపోతే, నీ గొప్పలతో నువ్వు నిండిపోతే, నీ పొగరుతో నువ్వు నిండిపోతే, నీ గర్వంతో నువ్వు నిండిపోతే, నువ్వు దేవుని మాట ఎక్కడ వింటావు? నేను ఎక్కడ వింటాను? మనల్ని మనం రిక్తులుగా చేసుకున్నప్పుడే, మనల్ని మనం ఎంటీగా చేసుకున్నప్పుడే, మనలో మనం చచ్చినప్పుడే, మనలో మనం లేనప్పుడే దేవుని స్వరాన్ని మనము వినగలుగుతాము. ఇందాక పిల్లడు వచ్చాడు, ఎరా క్లాస్కి వెళ్ళలేదరా అన్న. క్లాస్కి వెళ్ళేది నాకు ఇంట్రెస్ట్ లేదన్నాడు. ఏంటి ఇంట్రెస్ట్ లేదు? నీ వయసు ఎంత, నువ్వెంత, నీకు ఇంట్రెస్ట్ ఏంటి? తల్లిదండ్రులు ఏ మాట చెప్తే ఆ మాట వినడమే. ఇంట్రెస్ట్ ఏంటి? తల్లిదండ్రుల ఇంట్రెస్టే చెప్పండి. నీ ఇంట్రెస్ట్ అవ్వాలి. దేవుని బిడ్డల ఇంట్రెస్టే నీ ఇంట్రెస్ట్ అవ్వాలి. నీకు ఒక ఇంట్రెస్ట్ ఏంటి? ఎక్కడి నుంచి వచ్చినాయి అవి? అపవాది సంబంధులు అయిపోతున్నారు. స్వచిత్తాన్ని తీసివేసుకోవాలి. కంప్లీట్గా దేవుని చిత్తానికి విధేయత చూపించాలి. దేవుని స్వరాన్ని వినాలి. సమూయేలుని దేవుడు పిలిచాడా? సమూయేలు 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 అని పిలిచారా? పిలవలేదా? దేవుని స్వరము విన్నాడా? ఆ స్వరము విన్నప్పుడు లేచాడా? అప్పుడు ఏమనుకున్నాడు? పాపం దేవుని స్వరం అనుకున్నాడా?
ఏలి పిలిచారు అనుకొని ఏలి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అయ్యా పిలిచారా? మీరు ఇక్కడ ఉన్నారు ఎంతమంది? దగ్గర దగ్గర 40 మంది ఉన్నారు. నా స్వరము వినబడి పారిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? వినబడినట్టు నటించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆల్మోస్ట్ ఎవ్రీవన్ ఉండుంటారు అనుకుంటున్నా. నేను ఎప్పుడు విననట్టు ఉండలేదని అన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? పిలిచినా పలకకుండా నేను ఎప్పుడు ఉండలేదండి అన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? కదా, నాకు తెలుసు పారిపోతారని. కానీ ఇక్కడ సమూయేలు నిద్రపోతూ ఉన్నాడు. మిడ్నైట్లో నిద్రపోతూ ఉన్నాడు. మిడ్నైట్ తెల్లవారుజామున లేండి, అక్కడ లేదు. ఓకే, ఉన్నా మరి నాకైతే గుర్తులేదు. నిద్రపోతూ ఉంటే పిలిచాడు. పిలిస్తే ఈ ముసలోడికి పనేమి లేదు. ఇప్పుడు దాకా పరిచర్య చేశాను కదా, ఇప్పుడు పిలుస్తున్నాడు మళ్ళీ. నేను పడుకోవాలి, నేను వెళ్ళాం అన్నాడా? నిద్రపోయితే పిలుస్తున్నా సరే నటించాడు. ఏమన్నా నిద్రపోతున్నట్టు? ఏమి నటించలా, దిగ్గులు లేచాడు. అంటే ఎంత ప్రేమ ఉందో చూడండి ఏలి మీద. పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. నాయనా పిలిచారా అన్నాడు. ఆయన నిద్రపోతాడు. ఆయన నన్ను నిద్ర డిస్టర్బ్ చేశాడేమో, లేకపోతే ఆయన ప్రార్థన చేస్తున్నారు. లేదురా, నేను పిలవలేదు, పో పడుకో అన్నారు. పడుకున్నాడు. పడుకుంటే మళ్ళీ కాసేపటికి మళ్ళీ సమూయేలు అంటే మళ్ళీ దిగ్గులు లేచాడు. అరే ఇందాక పిలవలేదన్నాడు, నేను ఏదో ఆలాపనలో ఉన్నానులే, నేను పర్లేదులే అనుకోని మళ్ళీ పడుకున్నాడా? మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. చూడండి ఏం పిల్లోడండి సమూయేలు, ఎంత ముచ్చటగా ఉన్నాడండి. అందుకే కదా అంత ముచ్చటైన పిల్లోడిని ఏలి కుమారుల కంటే గొప్పోని చేసేసాడు. అందుకే దేవుడు మనకలాగా దాక్కుంటే గొప్పోళ్ళు అవుతారా? వినపడినట్టుంటే గొప్పోళ్ళు అవుతారా? చేతనవనట్టుంటే గొప్పోళ్ళు అవుతారా? అమ్మో ఈ పని వచ్చు అని చెప్పానంటే ఇక్కడ తెలివిగల వాళ్ళు ఉన్నారు. ఇక్కడ పని వచ్చు అని చెప్తే ఈ పని నా మీద ఎక్కడ రుద్దుతారో నేను చెయ్యను. ఇలాంటి వాళ్ళని దేవుడు ఎన్నుకుంటాడమ్మా? ఇలాంటి వాళ్ళని ఎన్నుకుంటాడా దేవుడు? ఎన్నుకోడు. నువ్వు అనుకుంటున్నావు మారు మనసు పొందేను నన్ను ఎన్నుకుంటాడని, ఎన్నుకోడు. ఎందుకంటే వచ్చి కూడా రానట్టు నటించే వాళ్ళు దేవుడికి ఎందుకమ్మా? అపవాదికి కావాలి మీరు, దేవుడికి అక్కర్లే. అర్థమైందా? రాకుండా కూడా వెళ్ళి నేర్చుకొని చేసేవాళ్ళు ప్రభువుకి కావాలి. ఎక్కడ మీద వేసేస్తారో నాకెందుకులే అని సేఫ్ సైడ్ ఎక్కడికి అంటే పరలోకానికి కాదు, నువ్వు నరకానికి సేఫ్ సైడ్ జరుగుతున్నావు. నీకు అర్థం కావట్లే, నరకపు అంచుల మీద ఉన్నావు. అర్థమవుతుందా? కానీ సమూయేలు ఏలి కుమారులను కూడా పక్కన పెట్టి సమూయేల్ని దేవుడు ఎందుకు కోరుకున్నాడో తెలుసా? తనకున్న మంచి మనస్సును బట్టి. మోషే విషయంలో సాత్వికుడు. మోషే ఇల్లు చిన్నదా పెద్దదా? లక్షలాది మంది జనాన్ని నడిపించే నాయకుడు. అంతమంది విషయంలో కూడా మోషే ఎలా ఉన్నాడట? నమ్మకంగా ఉన్నాడట. ఎలాంటి నమ్మకత్వము. కాబట్టి అలాంటి నమ్మకమైన మోషేలాగా. ఇందాక మనందరం మీటింగ్ పెట్టుకున్నాం కదా. ఎందుకు మీటింగ్ పెట్టుకున్నాం? నమ్మకస్తులు కావాలని, బాధ్యత రహితుల వలె ఉండకుండా బాధ్యత కలిగిన వ్యక్తుల వలె ఉండి, మోషే ఎలాగ ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నాడో అలా నమ్మకంగా అన్ని పనుల్ని చూసుకొని దేవుని రాజ్యాన్ని కట్టడానికి మనం ఏం చేయాలా? నేను అలక్ష్యంగా ఉన్నా, నేనే బాధ్యత తీసుకోవాలా అని మనం ఇందాక మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకున్నాం కదా. అలాంటి మీటింగ్స్లో అలా మాట్లాడుకున్నప్పుడు ప్రతి భారమును భుజముల మీద వేసుకునే వాళ్ళను కోరుకుంటాడా దేవుడు? నాకెందుకులే అన్న వాళ్ళని కోరుకుంటాడా?
ఎవరిని వాడుకుంటాడు దేవుడు? ఎవరిని వాడుకుంటాడు? ఎవరిని లేవనెత్తుకుంటాడు? కాబట్టి దేవుని చేత కోరుకోబడిన వ్యక్తిగా ఉండాలండి. దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తిగా ఉండాలి. దేవుడి యొక్క దృష్టిని ఆకర్షించే వ్యక్తిగా ఉండాలి. ఇంకొక వ్యక్తి గుర్తొస్తా ఉన్నాడు నాకు, యెషయా. యెషయా పెదవులు కాల్చబడిన తర్వాత, యెషయా పరిశుద్ధుడిగా అయిన తరువాత దేవుడు అనుకుంటున్నాడు అంటే ఏమని, ఎవరిని పంపాలా, నా పని కోసం ఎవరిని పంపాలా, ఎవరిని పంపితే బాగుండు అనుకుంటున్నాడంట. అప్పుడు మోషే అంటున్నాడంట, అదిగో ఆడున్నాడు కదా, ఆడిని పంపయ్యా. ఇదిగో ఈ అమ్మాయి ఉంది కదా, ఈ అమ్మాయిని పంపయ్యా. ఆమె అయితే చాలా బాగా చేస్తుందండి, నాకంత టాలెంట్ లేదులేండి, ఆమెను పంపండి అన్నారా? నేనున్నాను కదయ్యా. వై డు యూ థింక్? నీ బ్రెయిన్ ఎందుకు అంత బద్దలు చేసుకుంటున్నావు దేవుడా? నేనున్నాను కదా, ఐఎమ్ దేర్, యూజ్ మీ, నన్ను ఉపయోగించయ్యా. ప్రార్థన మాత్రం చేస్తావు, వాడుకో అయ్యా, వాడుకో అయ్యా. ఏం వాడుకుంటాడండి? పారిపోతూ ఉంటే వాడుకుంటాడా? పారిపోతూ ఉంటే వాడుకుంటాడా? కొంతమంది అంటారు, నేను ఎక్కడ వాడబడిన అక్కడ వాడబడతాను. ఎక్కడ వాడబడి? దేవుడు అక్కడొక దేవుడు ఇక్కడొక దేవుడు ఉన్నాడా? నీకు ఏంటి? నాకు అర్థం కాదు. వాడబడే వాళ్ళు ఎక్కడైనా వాడబడతారు. వాడుకో అయ్యా, వాడుకో అయ్యా అని పారిపోతుంటా. పాపం ఆయన ఎంతసేపు విల్లింగ్నెస్ లేకుండా. ప్రార్థన ఏమో వాడుకో అయ్యా, నీ అంబులు పొదులు బాణంలాగా చెయ్యయ్యా, ఎల్లప్పుడూ నీ చేతిలో వాడబడే ఒక వెపన్ లాగా నన్ను చెయ్యయ్యా. ప్రార్థనలకు మాత్రం తక్కువ లేవండి. వాడతానంటే మాత్రం ముందుగా ఆడున్నాడుగా, వాళ్ళని పంపండి. నాకు బైక్ రాదులేండి, నేను నడుచుకుంటూ వెళ్ళగా, వాళ్ళని పంపండి, వాళ్ళకి బైక్ ఉంది. ఏం బైక్ రాకపోతే కాళ్ళు లేవా? బస్సు లేదా? డబ్బులు లేవా? ఏమి లేదు ఇక్కడ. మనస్సు లేదు. ఎగ్జాక్ట్లీ. ఏం లేదు? మనస్సు లేదు. ప్రార్థన చేసేటప్పుడు మనసు ఉందా లేదా? వాడుకోయ్యా, వాడుకోయ్యా, వాడుకోయ్యా అంటే నీ వాడుకోవడం ఏంటో తెలుసా? స్టేజ్ ఎక్కి మైక్ ఇచ్చేసేస్తే డామ్ డూమ్ అని ప్రసంగం చేయటం, అది వాడుకోవడం అంటే. లేకపోతే నువ్వు మంచి రాగం తాళం వచ్చిన అమ్మాయి అయితే అబ్బాయి అయితే పాటిస్తే అప్పుడు వాడుకున్నట్టు. ఆయన ఎవరో నాకు గుర్తుండట్లేదు కానీ ఆ భక్తుడు ఎవరో ఉన్నారంట, ఆయనకి వంట డ్యూటీ వేసారంట. ఫస్ట్ విసుక్కున్నాడంట, సణుక్కున్నాడంట, గొణుక్కున్నాడంట. కానీ ఇక అదే డ్యూటీ నీకు తప్పదన్నారంట. ఆయన ఆ డ్యూటీనే ఆయన ఏం చేశాడు? చేయటం మొదలు పెట్టాడంట. ఆ డ్యూటీని చేస్తూ అక్కడే ఉండి, అక్కడే వాక్యం, అక్కడే దేవునితో సహవాసం చేసి, అక్కడే దేవుని సన్నిధితో నింపేసేసి ఆ కిచెన్ని ఒక పరిశుద్ధమైన స్థలం, మందిరము కంటే కూడా ఆ కిచెనే పరిశుద్ధమైన స్థలంగా తయారైపోయిందంట. చూడండి, నీకెక్కడ పని అప్పగిస్తే అక్కడ దేవుని సన్నిధి దింపడమే ఆత్మీయత అంటే. కంప్లీట్గా దేవునికి అప్పగించుకుంటే, మనం దేవుని చిత్తానికి మనం తల వంచితే, ఆయన స్వరాన్ని వినగలిగితే, ఆయన ఈ దేన్ని నీకు అప్పగిస్తే ఆ పనిలో నువ్వు నమ్మకంగా ఉండగలిగితే అది చాలు. కాబట్టి ప్రధానత్వాన్ని కోరుకున్న ఆ స్థితి కంటే హీన స్థితి ఇంకొకటి ఉండదండి. మనల్ని మనం తగ్గించుకోవాలి. మనము ముందుకు వెళ్ళిపోకూడదు. దేవుడు మనకి ఏ స్థితి ఇస్తే ఆ స్థితిలోనే దేవునిని ఘనపరచడము, దేవుని కొరకు వాడబడము, ఐక్యతగా ఉండడము, దేవుని స్వరానికి తల వంచడము మనం నేర్చుకోవాలి. కాబట్టి ఇక్కడ నాకు ఎందుకో ఈ బ్యూటిఫుల్గా అనిపించింది. మోషే
అహరోను, మిరియాము, వాళ్ళ రిలేషన్షిప్, వాళ్ళు కలిసి దేవుని పని చేసిన విధానము, వాళ్ళు ఒకళ్ళ తప్పులు ఒకళ్ళు ఎంచుకున్న పరిస్థితుల్లో కూడా దేవుడు వాళ్ళకి టీచ్ చేస్తున్న టీచింగ్స్లో వాళ్ళు అక్కడ ఆ బండను కొట్టే విషయంలో కూడా అహరోను మోషే ఇద్దరు ఉంటారు, ఇద్దరు కలిసి తప్పు చేసేస్తారు. అలా కొన్నిసార్లు ఎలాంటి మిస్టేక్స్ జరుగుతూ ఉన్నా కానీ వాళ్ళలో ఉన్న ఒకే ఒకటి సాత్వికము, వాళ్ళలో ఉన్న ఒకే ఒక మనసు వెంటనే పశ్చాత్తాపడ్డము, అయ్యో మేము పాపులము అనడము, అయ్యో పొరపాటు అయిపోయింది అనడము, వినయముతో దేవుణ్ణి వేడుకోవడము, ఇలాంటి బ్యూటిఫుల్ లక్షణాల వల్ల వాళ్ళు ఐక్యతగా ఉండగలిగారు. అలానే మనం కూడా ఒకరికంటే ఒకరు గనులుగా ఎంచుకునే ఒక మంచి లక్షణము, ఒకళ్ళు తప్పు చేసినప్పుడు వాళ్ళని మనసులో అనుకున్నా పైకి అనుకున్నా దేవుడు సరిచేస్తున్నప్పుడు దేవుని స్వరం విన్నప్పుడు వెంటనే లోబడే స్వభావము, పశ్చాత్తాపడే స్వభావము, సరిచేసుకునే స్వభావాలు, తగ్గించుకునే స్వభావాలు మనలో ఉన్నట్లయితే సంఘంలో ఐక్యత ఉంటుంది, కుటుంబంలో ఐక్యత ఉంటుంది, సహవాసంలో ఐక్యత ఉంటుంది. ఈ ఐక్యత, ఈ ఏక మనస్సు, ఏక స్వభావము, ఇవన్నీ ఎంత బ్యూటిఫుల్ మూమెంట్స్ అన్నమాట. అసలు నిజంగా అందులో ఉన్న సంతోషం, ఐక్యతగా సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు మనోహరం, మేలు మనోహరం. ఇట్స్ బ్యూటిఫుల్ సీన్ అనమాట. అది ఒక చక్కని పొలాలు చూస్తే నాకైతే ఎంత ఆనందం వస్తుందో, చక్కని సూర్యుడిని చూస్తే ఎంత ఆనందం వస్తుందో. ఈరోజు వస్తుంది ఏదో ఉన్నట్టుంది 9 o'clockకి. సూర్యుడిని చూస్తే ఎంత బాగుంటుందో, ఎలాంటి నేచర్ని చూస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో కదా. అలానే సహోదరులు ఐక్యతగా ఉండడము, ఆ కుటుంబంలో, ఆ సంఘములో, ఆ సహవాసములో ఆ ఆనందము ఇంకెక్కడా ఉండదు. కాబట్టి ఎక్కడెక్కడ ఐక్యత లేదో, నీ హృదయంలో ఎవరి విషయంలో ఐక్యత లేదో ఆ విషయాన్ని ఈ సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడాడు. కాబట్టి ఆ మూమెంట్స్లో మనం ఎలాంటి క్రూరత్వం కలిగి ఉన్నామో, ఎలాంటి మూర్ఖత కలిగి ఉన్నామో, ఎలాంటి భయంకర స్వభావము కలిగి ఉన్నామో ఆ విషయాలను మనం కనుక జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపడి ఆ యొక్క ఐక్యత కొరకు మనం ప్రయాసపడగలిగినట్లయితే నిజముగా సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అనే వాక్యము మన జీవితంలో నెరవేరాలని ప్రభువు ఆశపడుతూ ఉన్నారు. అలాంటి వారు మాత్రమే పరలోక రాజ్యములోనికి ప్రవేశించగలరు. ఇక్కడ ఐక్యత లేనప్పుడు దేవునితో మనం ఐక్యపరచబడలేము. కాబట్టి ఇక్కడ ఐక్యతను సంపాదించుకున్న వారు మాత్రమే క్రీస్తునందు ఐక్యత కలిగిన వారుగా ఉంటారు. అట్టివారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. నీ ప్రార్థన నిన్ను పరలోకానికి తీసుకెళ్ళదు, నీ వాక్య ధ్యానము నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళదు, నీ బైబిల్ జ్ఞానము నిన్ను పరలోకానికి తీసుకెళ్ళదు, నీ బోధ నిన్ను పరలోకానికి తీసుకెళ్ళదు, నీ పాట నిన్ను పరలోకానికి తీసుకెళ్ళదు, నీ నిస్వార్థమైన పరిస్థితులు నిన్ను పరలోకానికి తీసుకెళ్ళవు, నిష్కల్మషమైన స్థితి నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళదు, నీ పాపము లేని స్థితి నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళదు. ఇవన్నీ ఉండాలి. కానీ ఇవన్నీ ఉండి సమాధానము లేకపోతే, ఇవన్నీ ఉండి ఐక్యత లేకపోతే, ఇవన్నీ ఉండి నువ్వు క్షమించలేకపోయినట్లయితే, ఇవన్నీ ఉండి నువ్వు ప్రేమించలేనట్లయితే, నీలో ఐక్యత లేనట్లయితే నీవు పరలోకానికి వెళ్ళవు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఎక్కడైనా ఏదైనా దేవుని రాజ్యానికి వెళ్ళకుండా, దేవునితో నిన్ను ఐక్యపరచబడకుండా చేసేది ఏదైనా ఎవరైనా ఉన్నట్లయితే పశ్చాత్తాపడతావా? దయచేసి తలలు వంచి చిన్న ప్రార్థన చేయాలని మనం చేస్తూ ఉన్నాను.